నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక ఉపాధి పనులు అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది మనం చూసాం 2005లో కాంగ్రెస్ హయాంలో యూపీఏ 1 హయాంలో ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ సమయంలో మనం చూసాం చాలా వరకు అంటే కూలీలు వలసలు వెళ్ళేవారు, కూలీలకు ఇబ్బందులు ఉండేది. దాంట్లో ఉపాధి హామీ పథకం అనేది యూపీఏ హయాంలో తీసుకొచ్చారు. దాన్ని రోజువారీ కూలీలకు 100 రోజుల పని, ప్రతిరోజు కూడా వెళ్ళాలి. 100 రోజుల పనిలో గ్రామాల్లో ఏ పని ఉంటే ఆ పని ఏదైనా ఉండొచ్చు, చెరువుల పని, రోడ్ల పని, సంథింగ్ ఏ పని ఉన్నా కూడా ఉపాధి హామీ పథకం కింద రోజు వెళ్తే రోజువారీగా వాళ్ళకు కూలీలు వచ్చేది. సో దానికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పేసి అప్పట్లో పెట్టారు. దానిని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము నిన్న లోక్సభలో బిల్లు తీసుకొచ్చింది. ఏంటి అంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఇందులో మహాత్మా గాంధీ అనే పేరును తొలగిస్తూ బిల్ తీసుకొచ్చింది. అక్కడ మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ కొత్తగా మరొక పేరు తీసుకొచ్చింది. ఏంటి అదంటే విబి జీరామ్జీ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ అని పిలుపు దీనికి. అంటే విబి జీరామ్జీ అనే పేరుతోటి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అంటే మహాత్మా గాంధీ పేరులో ఇది చేర్చారు. దీని తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే బిల్లు తీసుకొచ్చారో ఈ బిల్లులో కూడా కొన్ని సవరణలు చేశారు. 100 రోజుల పనిని ఇప్పుడు 125 రోజులకు దాన్ని పొడిగించిండ్రు. దాంతోపాటు ఇక మనం చూస్తాం ఏదైతే వ్యవసాయ పనులు ఉన్న సమయంలో, వ్యవసాయ పనులు రద్దీగా ఉన్న సమయంలో, అంటే మనము వర్షాకాలం సమయంలో రైతులు నాట్లు వేస్తుంటారు. ఆ సమయంలో కూలీలు దొరకరు, చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే నేను కూడా చూశాను, చాలా వరకు చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఎవరైతే ఈ కూలీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ కిందకి వెళ్ళిపోయేవాళ్ళు. సో అవసరానికి ఈ పనికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వర్షాలు పడ్డాయి, నాట్లు వేయాలంటే కూలీలు దొరికేవాళ్ళు కాదు, కూలీలు ఉండేవాళ్ళు. కానీ ఈ పనికి వెళ్ళేవారు. ఈ పని ఏంటంటే ఇట్లా 1 గంట 2 గంటలు పని చేసి వస్తే చాలు కూలీ వచ్చేది, రోజు కూలీ. దీంతో ఈ పని చేసేవాళ్ళు. దీంతో చాలా వరకు రైతులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో కూలీలు దొరకకపోవడం, ఈ వ్యవసాయ రద్దీ ఉన్న సమయంలో ఈ కూలీలు దొరకకపోవడంతో దీన్ని కూడా ఈసారి సవరించింది కేంద్రం. ఏంటంటే ఈ వ్యవసాయ పనుల్లో రద్దీగా ఉన్న సమయంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని హాలిడేగా ప్రకటిస్తారు. గ్రామాల్లో ఎన్ని రోజులైతే పనులు ఉంటాయో, రైతుల్లో పనులు ఉంటాయో, వరి నాట్లు వేయడం అవి ఉన్న సమయంలో ఎనీ ఉండొచ్చు, ఆ సమయంలో హాలిడే ప్రకటిస్తే ఆ సమయంలో వీళ్ళను కూలీలుగా వాడుకోవచ్చు. ఇది ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఉపాధి హామీ పథకంలో కూలీలు దొరకపోవడంతో ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది తీసుకురావడం చాలా మంచి పరిణామం. దాంతోపాటు ఈ ఉపాధి హామీ పథకంలో గ్రామ పంచాయతీలకు కూడా వీళ్ళని వాడుకోవచ్చు. గ్రామ పంచాయతీ అవసరం ఈ రకమైన బిల్లు అయితే ఈరోజు తీసుకొచ్చింది. మంచి పరిణామం ఈ బిల్లు తీసుకురావడం. హాలిడే సమయంలో హాలిడే ప్రకటించాం. వ్యవసాయ రద్దీ ఉన్న సమయంలో, వ్యవసాయ పనుల రద్దీ ఉన్న సమయం హాలిడే ప్రకటిస్తే కూలీలు అంతా ఏంటంటే ఆ పనులకు పోవచ్చు. రైతులకు కూడా ఈజీగా ఉంటుంది. ఇది మంచి పరిణామం. దాంతోపాటు నాకు తెలిసి చాలా వరకు ఉపాధి హామీ పథకంలో 1 గంట వెళ్ళేసి వచ్చి ఇంటికి వచ్చేవాళ్ళు చాలా గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ మేనేజ్ చేసి ఇట్లా వెళ్ళి ఏదో ఒక పని చేసినట్టు ఒక ఫోటో దిగేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. జియో ట్యాగ్ ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తున్నారా లేదా, పర్యవేక్షణ, ఇదన్నీ కూడా కేంద్రం తీసుకొచ్చింది. ఖచ్చితంగా పని చేశారా, ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు, ఇదంతా కూడా ఎప్పటికప్పుడు జియో ట్యాగ్తో పాటు థంబ్నెయిల్ ఇవన్నీ కొన్ని తీసుకొచ్చాయి. ఇదంతా ఒక మంచి పరిణామం. ఎందుకంటే నిధులు వృధా కాకుండా దీన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. పార్లమెంటు ఆవరణలో ముందు మహాత్మా గాంధీ విగ్రహం ముందు కూడా ఆందోళన చేసి ఏంటంటే అసలు మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాల్సిన అవసరం వచ్చింది, మహాత్మా గాంధీ పేరు ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటి, అయినా ఈరోజు ఈ బిల్లు తీసుకొస్తున్నప్పుడు కనీసం చర్చ కూడా పెట్టలేదు. అసలు ఎందుకు తొలగిస్తున్నాము అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వానికి, ఎందుకు చెప్పలేదు. ఈ రకమైన ఆందోళన అయితే చేశారు. మరి ఇది కూడా ఎందుకు మహాత్మా గాంధీ పేరును తొలగించాల్సిన అవసరం వచ్చింది ఏంది అనేది కూడా నిజంగా చర్చిస్తే బాగుండేది. సో ఈరోజు కొత్తగా ఈ నేమ్ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతారాయ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు,
సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా మానవతరాయ్ గారు మీ దగ్గరికి వస్తాం. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా ఈరోజు, ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు మహాత్మా గాంధీ పేరును అయితే తీసేసి అక్కడ ఏదైతే వికసిత్ భారత్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని మీరు కొంత వ్యతిరేకిస్తున్నట్టున్నారు. ఏదో పార్లమెంటు అవర్లో కూడా గాంధీ విగ్రహం దగ్గర కాస్త ఆందోళన చేసినట్టున్నారు. మహాత్మా గాంధీ పేరును ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటని ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు గాంధీ అంటే వాళ్ళ గిట్టదే అండి. మొదటి నుంచి గాంధీని చంపిన గాడ్సేని ఆరాధిస్తారు. కాబట్టి గాంధీ పేరు ఉండకూడదు దీనికి. ఎందుకంటే పేదవాడికి పొట్ట నింపే, గ్రామాల్లో పేదవాడికి పొట్ట నింపే పథకం ఇది. 2005లో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వీరు గ్రామీణ ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 2009లో మహాత్మా గాంధీ పేరుని జోడించారు. అయితే మహాత్మా గాంధీ గారి పేరుంట నష్టం ఏంటి? ఇప్పుడు అనవసరంగా పేరు తొలగించి ఆ దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్లు ఎంతమంది ఉన్నారు మొత్తం ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కేంద్రాల్లో మళ్ళీ పేర్లు మార్చడం, రిజిస్టర్ చేయడం అంతా ఖర్చుతో కూడుకున్న పని ఒకటి. ఇది ఒక అనవసరమైనటువంటి ప్రక్రియ. అదేవిధంగా అసలు కొన్ని కొర్రీలు తీసుకొచ్చారు. అంటే ఈ పథకాన్ని లేకుండా చేయాలని ఆలోచన ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తొలినాళ్లలో ఇది గోతులు దువ్వే పథకంగా దాన్ని ఈ యొక్క పథకం గురించి మాట్లాడడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదవాడికి పొట్ట నింపే పథకం అంటే బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా దీన్ని ఏం చేయాలని చెప్పి దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా నిర్వీర్యం? మేము ప్రత్యక్షంగా పోయినాం, చూసినాం, అక్కడ గ్రామాల్లో తిరిగినాం, వాళ్ళ ఎండాకాలంలో మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? చేతులు ఎత్తేసే ప్రయత్నం చేస్తుంది. అంటే పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా? రాష్ట్రాలపై 40% భారం వేస్తుంది ఖర్చులు, మిగతాది 60% కేంద్రం మేము ఇస్తామని చెప్తుంది. అసలే తెలంగాణ లాంటి రాష్ట్రాల బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలకు నిధులు వస్తున్నాయి. అక్కడ ఏ వివక్ష లేదు. వికసిత భారత్ కాదు ఇది, వివక్షా భారత్. ఇప్పుడు తెలంగాణ సొంత కాళ్లపైన రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏ కోశాన్ని నిధులు ఇవ్వకున్నా తన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో, సంక్షేమ పథకాలు అమలు చేసుకోవచ్చో ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానివ్వండి, రకరకాల ప్రయత్నాల ద్వారా కేంద్రం ఇవ్వదని తెలిసిపోయి ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు అడుగుతాయి. ఇప్పుడు కొత్త భారం వేస్తాడు. అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి పర్లేదు, నిధులు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళకి. ప్రాజెక్టులకు కానివ్వండి, పోలవరానికి 5,000 కోట్లు ఇచ్చారు. మరి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరు? అదేవిధంగా విశాఖ స్టీల్కి 3,000 కోట్లు ఇచ్చారు. నిమిషం చెప్తానండి. అది గ్రామీణ ప్రాంతం మీరు అంటున్నారుగా, ఇలా వ్యవసాయం మనం గ్రామీణ ప్రాంతంలో పోయి చూస్తే, నేను కూడా రైతునే అధికారికంగా చూస్తే, యంత్రాలు వచ్చినాయి. వరి కోత మిషన్ దగ్గర నుంచి మొత్తం కలుపు వేసే నాట్లేసే దగ్గర నుంచి అంతా యాంత్రీకరణ జరుగుతుంది. రైతు కూలీలు కూడా వీళ్ళంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళకు కూడా ఉపాధి వాళ్ళు కూడా యంత్రాల కింద వాళ్ళకు పనులు లేకుండా అయిపోతున్నాయి. వేరే రాష్ట్రాలు బీహారు, ఒరిస్సా నుంచి వచ్చి కొంతమంది ఇంతకుముందు వచ్చేది, ఇప్పుడు వాళ్ళు రావటం కూడా యంత్రాల మూలంగా ఆగిపోయింది. ఇట్లాంటి నేపథ్యంలో ఏదో గ్రామాభివృద్ధిలో, గ్రామంలో కానీ గ్రామ పొలిమేరలో అభివృద్ధి కోసం లేకుండా ఈ కూలీలను ఉపయోగించే పనులు చేస్తుంటే ఆ మాత్రం పనులు లేకుండా 60 రోజులు నిషేధించడం అనేది పద్ధతి కాదది. అదేవిధంగా 60% బడ్జెట్, ఎంతమంది 90% కేంద్రం ఉండేది, 10% మాత్రమే మౌలిక వస్తువులు అంటే పరికరాలు ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి ఎండకు వేడిమి తట్టుకోవడం కోసం టెంట్లు వేయటం కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా చేతులు ఎత్తేసింది. అంటే రాష్ట్రాలపైన ఆర్థికంగా చితికిపోతున్న రాష్ట్రాలపైనే ఈ భారం వేసి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ఈ పథకాన్ని పరోక్షంగా ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది అభ్యంతరం మాకు, ఇది తప్పదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందే చట్టం చేసింది, చట్టం ఇది. ఈ చట్టం అంటే నెలకి వాళ్ళకి 370, ఇప్పుడు నాకు తెలిసి 370 రూపాయలు వస్తున్నాయి ఒక్కొక్కరికి. అంటే సంవత్సరానికి 35,000 సరాసరి ప్రతి కార్మికుడు ఉపాధి కూలి లబ్ధి పొందుతూ 35,000 రూపాయల చొప్పున. అదేవిధంగా పార్లమెంట్ కమిటీ ఏం చూసి, ఈ బిల్లు వచ్చే ముందు పార్లమెంట్ కమిటీ ఏం చెప్పింది, జేపీసీ వీళ్ళంతా ఏం చెప్పారంటే ఇది 200 పని దినాలు చేయండి అన్నారు. పని దినాలు 200 చేయలేదు, కానీ దాన్ని ఏం చేశారంటే మళ్ళీ దాన్ని 125 రోజులు పెంచారు 100కి. ఇది కాస్త ఊరటనిచ్చే విధంగా. కాబట్టి ఇది ఉపాధి కూలీల పాలిటీ శాపంగా మారబోతుంది ఈ బిల్లు 100%. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వివక్షతో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుంది. వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ ఇది నిధుల విషయంలో.
కాబట్టి తెలంగాణ పైన ఇతర ప్రాంతాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీ కాదు 100 రోజుల నుంచి రోజు 125 రోజులకు కూడా పొడిగించారు కదా, ఇక్కడ కూడా ఉంది కదా, కొన్ని మార్పులు చేర్పులు చేశారు కదా. అట్లాగా భారం వేస్తుంది తెలవట్లేదు, ఇక అర్థం భారం వేసే ప్రయత్నం 40% పెట్టమంటే అర్థమైంది. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల నుంచి వైదొలగటం అన్నమాట. అయితే అది మిత్రపక్షాలకు పర్వాలేదు, బీజేపీ పాలిత ప్రాంతాలకు పర్వాలేదు, కానీ ప్రతిపక్షాలు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట మాత్రం రాష్ట్రాలకు మాత్రం చాలా పెనుభారంగా మారే ప్రమాదం ఉంది, ఇది గుర్తించండి. కాబట్టి మేమేమన్నాం అంటే దీన్ని మళ్ళొకసారి సంపూర్ణంగా పార్లమెంట్ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు మాట్లాడుతున్నారు. అందరు కూడా దీన్ని ఈ యొక్క పేరు మార్చడం మళ్ళీ ఏమన్నారు, మేము మారవట్లేదు అన్నారు పేరు కొత్తగా, మేము మహాత్మా పూజ్య బాపూజీ అని పెడతాం అంటున్నారు. ఇది ఎక్కడ గోల్ అసలు? ఉన్న పథకం పేరెందుకు మార్చాలా? పని దినాలు పెంచితే పోయేది, 125 రోజుల బదులు కనీసం 150 రోజులు చేయండి. కనీసం ఒక ఉపాధి కూలీలకి ఒక 45,000 ఎంతో సంవత్సరానికి ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఒకటి రైట్. వెంకటరెడ్డి గారు ఇక్కడ సరే మీరు వికసిత్ భారత్ బాగుంది, ఇదేంటి విబి జిరామ్ అంటే రాముని పేరా ఏంటిదండి? ఇది ఏంటి తీసుకొచ్చా జి పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చారు ఏంటిది? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, ఈ బిల్ అనేటువంటిది మరి మీరు ఏ రకంగా చెప్తున్నారు, మానవతరాయ్ గారు ఏ రకంగా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ పార్లమెంట్లో ఇప్పుడు దక్కన్ కాలికలు చూడండి, ఇవాళ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసినారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అనేటువంటిది ఒకటి వస్తుంది. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మానవతరాయ్ గారు అన్నట్టుగా పూజ్య బాపూజీ అనేటువంటి పేరు మీద దీన్ని ఒక చర్చకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంతవరకు ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టలే. చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటిది. గాంధీ పేరు, మహాత్మా గాంధీ పేరు తీసేసినారు, అది ఇది అనేటువంటిది. సరే, రోజు దానికి సంబంధించి 2005లో దానికి కేంద్ర ఉపాధి హామీ పథకం దానికి యాడ్ చేసినారు. 2009లో గాంధీ అనే పేరును యాడ్ చేయడం జరిగినటువంటిది మంచిదే. గాంధీ గారిని మనం గౌరవిస్తాం, ప్రపంచ శాంతిదూత, ఈ దేశానికి జాతిపిత, దాంట్లో ఏం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే రేపు ఆ బిల్లులో గాంధీ పేరు లేదా ఉన్నదా అని వచ్చినప్పుడు మా సమాధానం మేము చెప్తాం, దానికి తప్పకుండా చెప్తాం, సమాధానం ఉంది. ఇప్పుడు ఎందుకు దాని గురించి చెప్పాలా? కొందరు గాంధీ పేరు తగిలించుకొని చివరికి ప్రపంచవ్యాప్తంగా ఈ గాంధీ గారికి ఉండేటువంటి ఇమేజ్ని, పరువుని బజారుకి ఇచ్చేటువంటి పద్ధతుల పల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. విదేశాల్లో పుట్టిన వాళ్ళు కూడా చివరికి గాంధీ పేరును తగిలించుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఆ చర్చకు నేను ఇప్పుడు పోను, వచ్చినప్పుడు సమాధానం తప్పకుండా. ఒక భాగం. రెండు ఇప్పుడు 20 సంవత్సరాల కింద ప్రవేశపెట్టిన ఆ బిల్లు యొక్క ప్రాధాన్యత మీరు పర్ఫెక్ట్గా యాజ్ ఎ జర్నలిస్ట్గా పర్ఫెక్ట్గా చెప్పినారు. మీకు వ్యవసాయం ఉందో నాకు తెలియదు, కానీ నాకు వ్యవసాయం ఉంది. గ్రామాల్లో ఏం జరుగుతున్నటువంటిది, దానికి సంబంధించిన బాధ్యుడు ఉదయం 10 గంటలకో 8 గంటలకో వాళ్ళని తీసుకెళ్తాడు. ఇది వాళ్ళు బాధపడరా అనేటువంటి కాదు. మోదీ గారి యొక్క పాలసీ ఏంటంటే సంపద పెరగాల, ఉపాధితో పాటు సంపద పెరగాల. ఉపాధే కేవలం అనేటువంటిది కాదు, సంపద పెరగడం లేదు. కారణం ఏంటంటే చాలా మంది రైతులు, రాజేష్ గారు, ఊర్లలో కూలీలు దొరుకుతలేదు. కూలీలు ఎవరు దొరకడం లేదు, వాళ్ళు అలవాటు పడ్డారు. ఈజీ. నేను వాస్తవం రాజకీయాలకు అతీతంగా ఒక వ్యవసాయదారుడుగా, చిన్న వ్యవసాయదారుడుగా నేను మాట్లాడతాను. దాంట్లో ఏం జరుగుతున్నటువంటిది, 800, 700 రూపాయలు ఇస్తామంటే కూడా ఇక్కడ రావడం లేదండి. వాళ్ళు మా ఊర్లో తిమ్మాపూర్లో మహేశ్వరం దగ్గర 800, 900 అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తే రారండి. ఎందుకంటే మీరు అన్నట్టు గంట పని చేస్తారు, సంతకం చేస్తారు, వెళ్ళిపోతున్నారు. అదొక మ్యానిపులేషన్ అయింది. నేను కాదంటలేను, పేదరికం ఉన్నది, వాళ్ళు బాగుపడాలనేటువంటిది భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి ప్రభుత్వం, అది కాంగ్రెస్ గారండి, బీజేపీ గారండి భావిస్తుంది. కాకపోతే దానివల్ల జరుగుతున్నది లక్షలాది కోట్ల రూపాయలు వృధా అవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలా మంది రైతులు మాకు సంబంధించిన వాళ్ళు ఏమడిగారంటే, ఊరికే పోతున్నారు, వస్తున్నారు, సంతకం పెడుతున్నారు, అక్కడ వర్క్ ఏం జరుగుతున్నది, చిన్న కాలువలు దొరుకుతున్నారు, లేకపోతే వర్షాకాలంలో ఆ చెలక పొలాలలో ఏం చేస్తున్నారు, వాటర్ పోకుండా ఉండడానికి. అవన్నీ శాశ్వతంగా వర్క్ ఎక్కడ కనపడతలేదండి. చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఉపాధి హామీ సరే, ప్రభుత్వం వాళ్ళ పేదరికంలో ఉన్నారు, ఆకలి ఉన్నది, సమస్యలు ఉన్నాయి. కానీ వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కొత్త నినాదం. మేము వాళ్ళు 370 ఇస్తే మేము ఇంకా 300, 400 ఇస్తాం, మాకు పనిచేయండి అనేటువంటి పద్ధతుల్లో రైతులు ముందుకు వచ్చిన చర్చలు జరుగుతున్నాయి రాజేష్ గారు. కాబట్టి దానిలో సంస్కరణలు ప్రవేశపెట్టాలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాల్లో కొంత మార్పు రావడం జరుగుతుంది. కానీ దీనికి కేంద్రం రాష్ట్రం అంటే ఎప్పుడు ఇక భారతీయ జనతా పార్టీ పాలిస్తుందా,
రాష్ట్రాలలో జరిగినటువంటి అభివృద్ధి, దేశంలో జరిగినటువంటి అభివృద్ధి ఫలితాలు ప్రజలకు అందాల, సంపద పెరగాల, ఉపయోగం జరగాల, ఎన్నికల కోసం ఉచిత పథకాలను ప్రవేశపెట్టి సంపద పెరగకుండా ఇప్పుడు ఒకటి వెంకరెడ్డి గారు, కాంగ్రెస్ పాలసీ అనేటువంటిది బాగుండదు అనేటువంటిది మేము వెంకరెడ్డి మీరు అన్నట్లు కాదు వెంకరెడ్డి గారు కరెక్ట్ మీరు అన్నట్టు సరే మహాత్మా గాంధీ పేరు మార్పు అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నారు అది ఓకే. తర్వాత మీరు కొన్ని నేను కేబినెట్ లో జరిగింది బాపూజీ దాని కూడా వాళ్ళు గాంధీ ఉండాలి, వాళ్ళకు గాంధీ పేరు మీద దేశ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు. ఆయన నాయకుడు ఇంటర్నేషనల్ ప్రెస్ లో మాట్లాడితే గాంధీ, చాలా మంది ఏమనుకుంటారు గాంధీ అంటే మహాత్మా గాంధీ వారసులేమో, కుటుంబంలో మనమలేమో, మనమరాలే, ఈ రకమైన గాంధీ యొక్క పేరును కూడా ఇమేజ్ కూడా రక్షించవలసిన అవసరం భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఉంది. కాదు వెంకరెడ్డి గారు నేనేమంటా సరే నేను ఇక మొత్తం నా క్వశ్చన్ పూర్తి కానీ మీరు మాట్లాడండి సరే. ఈ తర్వాత జరిగిన పరిణామాలు మీరు అన్నట్లు చాలా వరకు గ్రామాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఉపాధి అంటే నేను కూలీలను తప్పు పట్టట్లేదు, సరే పని చేయాలి పోతారు, ఒక 2 గంటలు చేస్తారు, ఏమైనా చెట్టు కింద కూర్చోండి లేక ఆడ చేసే పని చేసి వస్తున్నారు. దాంతో అసలు ఆయన కూలీ దొరకట్లేదు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అది మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాలు అంటే కేంద్రం వివక్ష చూపుతుంది, నిధులు ఇవ్వట్లేదు అనే ఒకవైపు ప్రచారం జరుగుతున్న సమయంలో ఇక్కడ మీరు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఇప్పటికే మనం చూస్తున్నాం ఓవైపు అప్పులు ఉంది, రాష్ట్రము అది చేసిపోయాడు ఇది చేసిపోయాడు అని ఒక ముఖ్యమంత్రి గగ్గోలు పెడుతున్నారు, కేంద్రం నుంచి ఏం రావట్లేదని. మళ్ళీ ఇప్పుడు ఒక పిడుగు లాంటి వార్త. ఇది ఏంది మరి, ఇది కనుమరుగవుతుందా? ఈ గ్రామీణ ఉపాధి పథకం నడుస్తుందా? మీరు నిధులు ఇస్తారా ఇవ్వరా? ఎందుకుంటుందండి? ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, మాకు రాజకీయాలు చేయాలని లేదా, ఈ దేశాన్ని పాలించాలని లేదా, మరొక 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎన్నిక కావాలని మాకు ఉండదండి. ఆ మాత్రం రాజకీయం తెలియకుండానే అదంతా బంద్ చేస్తే జరిగే పరిణామాలు ఏందనేటువంటిది మాకు తెలియకుండా ఉంటుందండి. దాంట్లో మార్పులు తీసుకొస్తున్నాం. 60% ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే 60% 40% ఒకటి, 80% నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి, 20% సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇతరత్ర కానీ పనిముట్లు కానీ అనేటువంటిది. దాంట్లో మార్పులు తెస్తున్నారు. 20 సంవత్సరాల కింద స్కీమ్ దేశంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. మనం ఒక 20 సంవత్సరాల కింద అభివృద్ధి వేరండి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా, నేను మా ఊళ్ళో చూస్తుంటాను, నేను 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి రాత్రిలో ప్రచారం కోసం వెళ్తున్నా, ప్రతి ఇంటిలో ప్రతి హరిజన కుటుంబంలో మనకు 2 మోటార్ సైకిల్ కనపడుతున్నవి, ఫస్ట్ క్లాస్ టీవీ ఉంది, ఇల్లు కట్టుకున్నారు. అభివృద్ధి జరగాల, వాళ్ళు ఇంకా బాగా జరగాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఏమి లేదండి. నేను 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను ఆ హరిజన వాడికి, నేను సాధారణంగా వెళ్ళలేదు. నేను ఈ వారం రోజుల నుంచి వెళ్తే ట్రెమెండస్ అభివృద్ధి కనపడుతున్నటువంటిది. మంచిది, జరగాల, ఏ కోణంలో ఇంకా జరగాల్సినంత జరిగిందా జరగలేదా అనేటువంటిది. కాబట్టి దాంట్లో మార్పులు రావాలా, సంస్కరణలు రావాలా. దాంట్లో లేబర్కు పనిచేసేటువంటి వాళ్ళు కరువైపోయింది వాళ్ళ గ్రామాల లోపల, వ్యవసాయం లోపల ఇవి జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్లు వెంకరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, వెంకరెడ్డి గారు మీరు అన్నట్లు ఈ రోజు ఇట్లా 1-2 గంటలు పని చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జియో ట్యాగ్ అంటారు, ఏమో తీసుకొస్తా అంటారు. ఏం చేయబోతున్నారు అంటే వీళ్ళు సరైన పని చేస్తున్నారా లేదా అనే తర్వాత గ్రామ పంచాయతీలకు కూడా వీళ్ళని వాడుకోవచ్చు అన్నారు. అంటే ఈ నిధులు కేంద్రం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? అంటే 60% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% అనేది మార్పు చేసింది. మానవతరాయ్ గారు అన్నట్టుగా ఆ పర్సెంటేజ్లో ఎవరికి పాట ఎంత అనేటువంటి దాంట్లో మార్పులు వస్తున్నట్టు సందర్భం అది సరే చర్చనీయాంశము. ఇప్పుడు కేంద్రము రాష్ట్రం అనేటువంటిది ఇప్పుడు ఈ పరిస్థితి 55 ఏళ్ళు కాంగ్రెస్ పాలించినప్పుడు కేంద్రం రాష్ట్రం అభిప్రాయవాదాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పెద్ద పార్టీగా ఏర్పడ్డ తర్వాత ఆ కేంద్రం వేరు, రాష్ట్రం వేరు, ఉత్తరాది సీట్లు వేరు, ఉత్తరాదికి డబ్బు పోతుంది. ఆ దేశంలో భాగం కింద వాళ్ళు వదులుకున్నారు. ఉత్తర రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ వదులుకున్నది ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవమనే దాని కింద, అదొక శత్రు దేశం కింద, పాకిస్తాన్ కింద భావించి అట్లా రాష్ట్రాలకు ఎట్లా పోతుంది, ఈ రాష్ట్రాలకు ఎట్లా రాదు. ఎవరైనా ఒక జాతీయ పార్టీ అనుకున్న వాళ్ళు అట్లా మాట్లాడదు. సరే భవిష్యత్తులో మీరు గెలవచ్చు కదా. వెంకరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ, సరే మీరు సెకండరీ మీరు తర్వాత ఏం సవరణలు చేశారో సెకండ్ పక్కకు పెడితే గాంధీ పేరు తీయడం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందండి. ఎందుకు తొలగిస్తున్నారు ఏంటంటే సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తా ప్లీజ్. ఒకసారి కృష్ణాంజలి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజలి గారు ఈరోజు చూసి ఉంటారు మీరు, ప్రధానంగా అన్ని పేపర్లో చూసి ఉంటారు. గాంధీ తాతకు బాయ్ అని గాంధీని తొలగించారని చెప్పేసి ఇదని చెప్పేసి ఈరోజు ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరుని తొలగించారనేది. ఇప్పుడు పార్లమెంట్ ఆవరణలో కూడా గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్నారు. దీన్ని ఎట్లా వస్తుంది? బీజేపీ ఉద్దేశపూర్వకంగానే మహాత్మా గాంధీ పేరు తొలగించారనుకోవాలా? ఈ రోజు ఈ సవరణలు తీసుకొచ్చారు, ఇది ఒక మంచి పరిణామం అనుకోవచ్చు. ఇంతకుముందు మనం అనుకున్నట్లు కొందరు పని చేయకుండానే డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ సవరిస్తుంది. రాజేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. మనము ఈ డిబేట్ లో ప్రధానంగా చర్చించాల్సినటువంటి అంశం అయితే ఇదేదో గాంధీ పేరు మార్చారనో గాంధీ పేరు తీసేశారనో అనేటువంటి అంశం కాదు. అది ప్రధానమైనటువంటి అంశం కాదు. దీని వెనక వికసిత భారత్ పేరుతో అతిపెద్ద కుట్ర జరుగుతుంది అనేటువంటి అంశం చాలా కీలకమైన అంశం. రెండవది ఏంటి అంటే
మీరు పదే పదే ఈ డిబేట్ లో ప్రస్తావన చేశారు, చాలా మంది కూడా ఇదే అంశాన్ని ప్రచారం కూడా చేస్తున్నారు. అదేమిటి అని అంటే, ఇది వ్యవసాయ పనులకు కూలీలు రాకుండా ఉండటం కోసం ఇది అడ్డంకి అవుతుంది అనేటువంటి విషయాన్ని, ఇది ఒక అసత్యమైన ప్రచారం. ఫస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానికి నేను క్లారిఫికేషన్ చెప్తాను. లేదు వెంకయ్య, ఒకటి చెప్తాను, క్లారిఫికేషన్ చెప్తాను. నేను కూడా మీరు కూడా చూసారు, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన, నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డా, మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాము. ఇదే మా గ్రామంలో నేను అంశాన్ని చర్చించిన తర్వాత దీన్ని క్లారిఫికేషన్ మాట్లాడు. 2005లో యూపీఏ ప్రభుత్వం ఆ రోజున వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి పేద వర్గాలకి, అదే విధంగా ఈ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యము మనగనగటం కోసం కీలకమైనటువంటి 3 చట్టాలను తీసుకొచ్చింది. ఆ 3 చట్టాలు కూడా ఎంతో కొంత భారతదేశంలో ప్రభావితమైనటువంటి చట్టాల కింద ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ 3 చట్టాలు ఏంటి? దాంట్లో ప్రధానమైనటువంటిది ఈ ఉపాధి హామీ పథకం, రెండవది ఆర్టీఐ సమాచార హక్కు చట్టం, మూడవది అటవీ హక్కుల చట్టం. ఈ 3 ఎంతో కొంత పేద వర్గాలను ఉన్నత వర్గాలుగా తీసుకొచ్చేటువంటి 2 చట్టాలు. అదే విధంగా భావ ప్రకటన స్వేచ్ఛ, లేకపోతే ప్రభుత్వాలు లేకపోతే ఎవరైనా సరే చేసేటువంటి పనిని ప్రశ్నించేటువంటి తత్వం ప్రజల్లో ఉండేటువంటి విధంగా సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి విషయంలో పేరు మారుస్తున్నారా లేకపోతే ఇంకోటి చేస్తున్నారా అనేటువంటి అంశం కన్నా, అసలు మీరు ఇందాక ఒక ప్రశ్న వేశారు, అసలు ఈ పథకం ఉంటదా ఉండదా అనేటువంటి అనుమానం కలుగుతుంది అనేటువంటి ప్రశ్న వేశారు. ఇది నిజం. ఈ పథకము ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మీకు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎందుకు అనంటే, ఇప్పుడు ఉన్నటువంటి పాత దాని ఉపాధి హామీ పథకం ప్రకారంగా ఉన్నటువంటిది ఏంటి, మొత్తము 60% ఏమో మొత్తము ఉపాధి హామీ పథకం సంబంధించినటువంటి 40% మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది. దాంట్లో మాత్రమే 25% ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. మిగతా 60% సంబంధించింది మొత్తం కూలీలకు సంబంధించినటువంటి మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. అది కూడా ఆ 25% కూడా టెంట్లు వేయటం, వ్యవహారము, దానికి కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్ వరకే సరిపోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి ఏమీ లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సంవత్సరంలో సుమారుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 10,000 కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ కొత్త విధానం వల్ల వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటి, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని అంటే, ఈ 10,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది రావాలి అని అంటే 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, 6,000 కోట్లు వాళ్ళు ఇస్తా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్థితి ఏంటో తెలుసా? 6,000 కోట్ల రూపాయలు లేక ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. మా వల్ల కాదు, మా దగ్గర డబ్బులు లేవు అనేటువంటి విధంగా ప్రైవేట్ పరం చేసేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అంటే వీళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు ఇవ్వాలి అంటే మా వల్ల కాదని చేతులు ఎత్తారు అనుకోండి, ఇక 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు వచ్చేటువంటి ఉపాధి మొత్తం కూడా పోయినట్టే కదా. దీని ద్వారాగా ఒక రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అయితే మాకు 12 లక్షల కుటుంబాలు ఈ సంవత్సరంలో ఈ వలసపోయినటువంటి పరిస్థితులు ఉంది ఉపాధి లేక. రేపొద్దున ఈ విధమైనటువంటి ఉపాధి హామీ పథకం కూడా లేదనుకోండి, రేపు ఈ 12 లక్షల కుటుంబాలు కాస్త 20 లక్షల కుటుంబాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ శ్రీకాకుళము, అదే విధంగా ఈ ఇంతకు ముందు పాలమూరు తెలంగాణ ఎలా చెప్తూ ఉంటారో ఇప్పుడు అనంతపురము, ఇవన్నీ కూడా మొత్తము మళ్ళీ వలస కూలీలు వదిలేటువంటి పరిస్థితి ఉంది. ఇది మొత్తము పథకాన్ని నిట్ట నిలువున ముంచేసేటువంటి ప్రక్రియ. ఇంకోటి అవునా కాదా? ఇది ఇంతకన్నా ఇంకేం కాదు, పేరు అనేటువంటి దాని మీద మనల్ని డైవర్ట్ చేస్తున్నారు. రెండవ అంశం ఏంటంటే, పేరు అంటే ఒకటండి, ఇందిరాగాంధీ గురించి చెప్పారు, ఇందిరాగాంధీ గురించి ఏదో మాట్లాడారు అంటే ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది కాబట్టి అందరం ఓకే అనుకున్నాము. ఇందిరాగాంధీ అయిపోయింది. ఇప్పుడు 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు అప్పుడు నెహ్రూ అని మళ్ళీ నెహ్రూ గురించి చెప్పారు. ఇప్పుడు గాంధీ గురించి చెప్తున్నారు. గాంధీ యొక్క ఇమేజ్ ని కాపాడేటువంటి బాధ్యత ఉంది. అయ్యా, మీరు 11 ఏళ్ళైంది పరిపాలించడం మొదలుపెట్టి. మీ ప్రభుత్వం మీరేమి 14 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటే కాలేదు. ఇప్పుడు రూపాయితో డాలర్ విలువ 90 రూపాయలు దాటి 100 రూపాయలకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది.
క్రూడ్ ఆయిల్ ధరలు ఆ రోజున $120 అవి ఉన్నప్పుడు మనం ఇక్కడ ₹70 ₹60 ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ఇప్పుడు ₹100 దాటిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి మీ పాలనకు సంబంధించిన 11 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారం వదిలిపెట్టేసి పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నంతగా జిందా తిలిస్పాత్ ఎవరయ్యా అంటే దీని మొత్తానికి కారణం నెహ్రూ, దీని మొత్తానికి కారణం కాంగ్రెస్. మీరేం చేస్తున్నారు? 11 ఏళ్ళు అయింది కదా, 11 ఏళ్ళు అయిందా నరేంద్ర మోడీ వచ్చి? రెండో అంశం ఏంటి అనంటే అసలు రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులకి దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. వ్యవసాయ పనులు జరిగేటువంటి కాలంలో ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులు ఉండవు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత వేసవి కాలంలో ఎవరైతే వీళ్ళందరూ పనులు లేకుండా ఉంటారో వాళ్ళకి తిండి ఉండేది కాదండి ఇంతకుముందు. జొన్నలు కొర్రలు ఎవరైనా ఏమంటే లేకపోతే రైతు మీద ఆధారపడి సమ్మర్ లో వాళ్ళు ఇచ్చేటువంటి దాని మీద తీసుకొని వాటి మీద ఆధారపడి మళ్ళీ రైతు వారికి ఈ అప్పు కోసము వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ కింద పనిచేసేటువంటి పరిస్థితులు గతంలో ఉండేది. కాదు కృష్ణాంజలి గారు ఇక్కడ కాదు కృష్ణాంజలి గారు ఈ ఉపాధి హామీ పథకం అనేది కంటిన్యూ కదా, ఇది కంటిన్యూ అంటే అది మీ వ్యవసాయ పనులప్పుడు ఆల్రెడీ వ్యవసాయ పనుల్లో ఉంటారండి. అప్పుడు మీకేం పనులు ఉన్నవి? ఉపాధి హామీ పథకం పనులు వేసవిలో మాత్రమే, వ్యవసాయ పనులు లేనటువంటి సమయంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ సమస్య ఎంత అయిందంటే రైతులకి వాళ్ళకి సమ్మర్ లో కూడా పనులు దొరుకుతున్నాయి, వాళ్ళకి కొంచెం ఉపాధి వస్తుంది. మనం చెప్పిన మాట వినటం లేదు. ఈ విధమైనటువంటి అసలు ఉపాధి ఎందుకు వీళ్ళకి? ఇది లేకుండా పోతే చచ్చినట్టుగా మన మాట వింటారు, మనం చెప్పినట్టు వింటారు. ఆ సమ్మర్ లో ఏదో ఒక రకమైనటువంటి బియ్యమో లేదా ఒడ్లు లేకపోతే వాళ్ళకి ఇచ్చేస్తే పని ఉంటారనేటువంటి విధంగా. ఒక రాజేష్ గారు ఒక మాట చెప్తారు, ఒక ప్రస్తావన చేసి వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడారు. ఆయన నేనే అబ్జెక్ట్ చేయట్లేదు కానీ ఒకసారి సరి చేసుకోమని చెప్తున్నాను. నేను హరిజన వాడకి వెళ్ళాను. హరిజన అనేటువంటి పదం బ్యాండ్. ఈ విషయం ఒకసారి ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను దానికి అబ్జెక్ట్ చేయట్లా, కానీ అది భవిష్యత్తులో ఉపయోగించొద్దని చెప్తున్నాను. రెండో అంశం ఏంటంటే ఆయన ప్రస్తావించిన దాంట్లో అబ్జెక్షన్ ఏంటంటే ఆయన ఒక పెద్ద మార్పుని చూశాడట. అదేంటయ్యా అంటే ఒక దళిత అంటే ఆయన చెప్పే హరిజన కుటుంబంలోట ఒక్కొక్కళ్ళకు 2 బండ్లు ఉన్నాయట. అయ్యా ఇవన్నీ కూడా ఈఎంఐలు కట్టుకుంటా వాడు నెలవారీ బకాయిలు పెట్టుకొని వాడు పెయింటింగ్ పనికో లేకపోతే ఇంకో పనికో పట్టణాల దగ్గరికి వెళ్ళేటువంటి క్రమంలో పనులు వెతుకునేటువంటి క్రమంలో ఈ బండ్లు అవసరమైనటువంటి పరిస్థితి. దానికే డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అదానీ అంబానీలకు సంబంధించినటువంటి ఆస్తులు 100 కాదు 400 ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య రెట్లు పెరిగేటువంటి దాంట్లో ఈ రోజున అది కనపడటం లేదు మీకు. మీ బీజేపీ కనపడటం లేదు. కాదు కృష్ణాంజలి గారు ఇదా మీరు బీజేపీ వాళ్ళకి వచ్చేది. ఈ రోజున పనికి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా గొంతులు చంపేటువంటి ప్రయత్నం ఈ రోజున జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. జరగాలి. గాంధీ పేరు ఉంచండి, ఉంచకపోండి, వీళ్ళు ఇచ్చేటువంటి పేరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒకటి ఆ రోజుల్లో దేశం పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏంది, ఆ రోజు కూలీలు ఏ రకంగా వలసలు పోయేది 2005లో మనం చూసాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి కదా. ఇప్పుడు బతకలేని పరిస్థితిలో ఉన్నారా? రాష్ట్రాలు చాలా డెవలప్ అయ్యాయి, గ్రామాలు చాలా డెవలప్ అయ్యాయి కదా. కదిరి పరిస్థితి నేను చెప్తాను, శ్రీకాకుళంలో ఉన్నటువంటి పరిస్థితి నేను ఈరోజు చెప్తాను. ఈ రోజు కూడా మేము చెబుతున్నా ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ వార్డు సచివాలయ లెక్కల ప్రకారంగా 12 లక్షల కుటుంబాలు వలసపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్తున్నా. ఎప్పుడు 1990 గురించి మేము చెప్తాను. ఉపాధి హామీ పథకం లేకపోతే అది 20 లక్షల కుటుంబాలకు దాటిపోయేటువంటి పరిస్థితి. అంటే 12 లక్షల కుటుంబాలు అంటే 1/2 కోటి మంది ప్రజలండి. మీరేం చెప్తున్నారు ఈ రోజున? అంటే కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి విధంగా ఈ రోజున మీరు మాట్లాడండి రైతుల గురించి. కృష్ణాంజలి గారు 2005లో అంశం 2005లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ రోజున్న పరిస్థితి ఈ రోజు ఉందా? ఈ రోజు 2000 అంతకన్నా ఎక్కువ సమస్యలు ఈ రోజు ఎక్కడున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏసండి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఈ రోజున. చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం లేవు. బీటెక్ చదివినట్టు టీ కొట్టి పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇదే నరేంద్ర మోడీ 2014లో నేను కోట్లు అని చెప్పాడు. స్విస్ బ్యాంక్ లో డబ్బులు తెస్తే వస్తే తీసుకొస్తా అని చెప్పాడు. తెచ్చాడా? వచ్చినాయా ఉద్యోగాలు? ఆ రోజు పరిస్థితి ఈ రోజు దారుణంగా తయారైంది. 1990s లో ఉన్నటువంటి ఆర్థికంగా మన దేశం ఎలాగా దివాళా తీసినటువంటి పరిస్థితి ఉందో స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్లధనాన్ని చేస్తానని మోడీ ఎక్కడ చెప్పలేదు. సరే పర్లేదు.
ఓకే సార్ రమణాధరరావు గారు చెప్తున్నారు. మనోధరరావు గారు చెప్పానండి వెంకటరెడ్డి ఈ గారిని. పథకం ఆంజనేయులు గారు చెప్పిన దాంట్లో 100% నిజం ఉన్నదండి. వారు ఆవేదనతో చెప్తున్నారు, అదంతా అర్థమైపోయింది. అయితే ఈ పథకం అనేది ఏంటంటే తప్పుడుగా చిత్రీకరిస్తున్నారు. ఎండాకాలంలో వేసవి కాలంలో పనులు ఏం దొరకనప్పుడు వాళ్ళకు ఉపాధి హామీ అది, ఆ పనులు దొరికే విధంగా 100 రోజులు పనులు దొరికే విధంగా పెట్ట పథకం అది. అయితే రైతులు అనే వాళ్ళు ఎట్లున్నారంటే కూలీలు అప్పనంగా దొరికితే బాగు అన్నట్లున్నారు ఊర్లలో. అంటే కూలీ గిట్టుబాటు కాకుండా గొడ్డు చాకిరి వెట్టి చాకిరి చేయించుకునే ప్రయత్నాలు ఉన్నాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మళ్ళీ మీరు పోయి వెట్టి చాకిరి చేయండి, గొడ్డు చాకిరి చేయండి అని చెప్తాను. అయితే గతంలో ఏంది వ్యవసాయ పనులు పోయి వాళ్ళు పోతారు, నాట్లు వేసే మహిళలు నాట్లు వేస్తారు. ఒకవేళ కూలి గిట్టుబాటు కాకపోతే పట్టణాలకు లేకుంటే భవన నిర్మాణ పనుల్లోనో ఎక్కడో 1000 రూపాయలు ఎక్కడ వస్తుందో వాళ్ళు అనుకున్న కూలి ఎక్కడ వస్తుందో అక్కడికి పోతారు. ఇది వాళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి ఈ యంత్రాంగం మొత్తం కూడా పెద్ద మోతుబరి రైతులందరూ ఏం చేశారు, నరేంద్ర మోడీ దగ్గర పోయి ఈ పథకంలో మార్పులు తీసుకురండి, మా మాట వింటలేదని చెప్పి మళ్ళా పాతకాలం వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది తప్పండి, దుర్మార్గం అండి. ఇప్పుడు కూలీ అనేవాడు ఎంత గిట్టుబాటు కావాలో ఎంత కావాలో నచ్చితే పని చేస్తే నచ్చపోతే చేయడు. అసలు అయినా కానీ కూలీలకి ఏడ పనులు ఉన్నాయండి. ఇప్పుడు మా పొలం ఉన్నది మా దగ్గర మా ఖమ్మం జిల్లాలో మొత్తం యంత్రాలే పనిచేస్తున్నాయి, మొత్తం యంత్రాలే. అంటే మనుషులు ఎక్కడ ఇప్పుడు కాదు ఇప్పుడు గతంలో ఒరిస్సా వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు పని చేయడానికి కూడా ఇప్పుడు పథకాన్ని ఏంటంటే వాస్తవంగా కుట్రపూరితంగా ఎత్తేసే ప్రయత్నం ఉన్నది. అంటే రాష్ట్రాలకు అప్పచెప్తే రాష్ట్రాలు నిర్వహించలేవు, రాష్ట్రాలకు ఎన్నో ఆర్థికపరమైనటువంటి భారాలు ఉంటాయి వాటిపైన. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వరు. 40% నిధులు అంటే ఇవ్వరు. కాబట్టి పేదవాడికి ఉపాధి దొరకదు. కాబట్టి దీని మీద ఏం చేస్తారు నరేంద్ర మోడీ, ఏం చేస్తాడు నెపం, మా తప్పు కాదు రాష్ట్రాలు తప్పు అని చెప్పి ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారు. దీన్ని తప్పకుండా ప్రతిపక్షాలు తిప్పికొడితే పార్లమెంట్లో ప్రియాంక గాంధీ మాట్లాడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఇందాక వెంకటరెడ్డి గారు అన్న విదేశాలు ఏందండి, గాంధీ అంటే అంతర్జాతీయం అండి, ఒక దేశం మన దేశం కాదండి. విదేశాల్లో ఎన్ని దేశాల్లో ఉన్నాయి తెలుసా గాంధీ విగ్రహాలు, మన దేశమే కాదు. గాంధీ ఆయన సిద్ధాంతం అహింసాయుతమైనటువంటి సిద్ధాంతం పెట్టి ఇలా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ. అప్పుడు బీజేపీ వాళ్ళు లేరు, ఎక్కడ లేరు బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ఏ లేదు. ఇలా వందే మాత్రం బాన్నోళ్ళు వందే మాత్రం గురించి దేశభక్తులు అయిపోయారు. ఇప్పుడు వందే మాత్రం గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి. గాంధీ ఇప్పుడు సోనియా గాంధీ గారు ఎక్కడ పుడితే ఏంటండి, ఇలా విదేశాల్లో మనోళ్ళు ప్రధానమంత్రులు కావట్లేదా, సెనేట్ సభ్యులు కావట్లేదా, గవర్నర్ కావట్లేదా? చట్టబద్ధంగా హిందూ ధర్మం నేను చెప్తాను, హిందూ ధర్మం రాజీవ్ గాంధీ పెళ్లి చేసుకుంది, ఆమె భారత పౌరురాలే, భారత పౌరురాలు కాబట్టి ఆమె హిందూ ధర్మం ప్రకారం చేస్తుంది కాబట్టి ఆమె వారసురాలే. అందరికీ భారతదేశంలో గాంధీ అనేవాడు భారతదేశానికి పరిమితం చేయకండి దయచేసి. ఆఫ్రికాలో ఉన్నది విగ్రహం, ఉగాండాలో ఉన్నది, ఆస్ట్రేలియాలో ఉంది, అమెరికాలో ఉంది, లండన్లో ఉంది, ఇంకా చాలా దేశాల్లో ఉన్నాడు గాంధీ. గాంధీని ఒక చిన్న వ్యక్తిగా, ఒక దేశభక్తులైనటువంటి గాంధీని చిన్న వ్యక్తిగా చూపించి అవమానం చేయకండి. పూజిస్తారండి జయంతులు వర్ధంతులు చేస్తారు ఎక్కడ? మీరేమో పూజిస్తున్నారంటే దేశభక్తి ఏందో అర్థమైపోయింది. మీరేమో ఇట్లా ఆలోచిస్తున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏంది 2047 విజన్ గా తీర్చిదిద్దేందుకు ఇవన్నీ అడుగులేస్తున్నారండి. వాళ్ళ ఆర్థికవేత్తలు, వాళ్ళలో ఆర్థికవేత్తలు ఎవరున్నారండి? భావోద్వేగవేత్తలు ఉన్నారు, ఆ ఉద్రేకాలు రెచ్చగొట్టే ఉద్వేగవేత్తలు ఉన్నారు. ఆర్థికవేత్తలు అంటే కాంగ్రెస్ లో మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ, రోషే గారు ఇక్కడ దివంగతులు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. అదే దుబారా ఉండదండి కాంగ్రెస్ ఆర్థిక మంత్రుల దగ్గర. గుర్తుపెట్టుకోండి, ఇలా దేశాన్ని ప్రగతి అప్పుల ఊపిలో ఉన్న దేశాన్ని బంగారం తాకట్టు నుంచి ఇడిపించుకునే విధంగా తయారు చేసింది ఎవరండి? మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, రాజీవ్ గాంధీ, వీళ్ళు కాదా? ఇలా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మన్మోహన్ సింగ్ బతుకున్నంత వరకు ఆయన దగ్గర పోయి సలహాలు సూచనలు తీసుకునేవారు, తప్పేం లేదు, తప్పేం కాదు కదా. తాతకు దగ్గులు నేర్పకండి దేశ ప్రగతి గురించి, ఆర్థిక విధానాల గురించి. సరే, ఓకే. వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు అంటే వికసిత భారత్ అనేది దీన్ని చూస్తుంటే రాబోయే రోజుల్లో కనుమరుగే విధంగానే ఈ ఒక పెద్ద దీనికి ఒక కుట్ర జరిగిందనేది. ఇప్పుడు సరే, ఇప్పుడు మానవతరాయ్ అంటే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన మాట్లాడిండు. కృష్ణాంజనేయులకి అయితే సంబంధం లేదు. ఇది ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన న్యూట్రల్గా రాష్ట్రాల్లో పరిస్థితి బట్టి ఆయనకు సంబంధం ఉందా లేదా అనేటువంటిది వేరే విషయము. ఆయన డిఎన్ఏనే భారతీయ జనతా పార్టీ మీద కదము దొక్కేటువంటి స్వభావం అయినది, అంతకంటే ఏం లేదు. నేను చాలా టీవీలో ఆయనతో మాట్లాడినాను, అర్థం లేకుండా మాట్లాడతాడు, అభివృద్ధి జరగలేదు దేశంలో అంటాడు. రెండు చూపిస్తా, తుక్కుగూడలో మా ఊళ్ళో చూపిస్తారా, సాయంత్రం 1000 మంది వచ్చి ఉపాధి లభించడం లేదని మాట్లాడుతున్నారు. ఎక్కడెక్కడికి బీహార్, ఒరిస్సా అక్కడికి వెళ్ళి వచ్చి పనిచేస్తారండి. మన వాళ్ళు ఎక్కడ పోయిందండి?
ఉపాధి మన దగ్గర ఉపాధి దొరికిన తర్వాతనే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న సందర్భం లేదు. తక్కువ కాదు. మీరు ఎత్తుంది ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల లోపల తెలంగాణ బయలుదేరి చూసుకోండి, ఏమి లేదు. ఎందుకు మరి తెలంగాణ మీ పాలసీలు జనాల్ని తాగిచ్చి మత్తులోకి దించి 50,000 కోట్లు చేసి జనాన్ని పనిచేయకుండా చేసి ఓటు బ్యాంక్ రాజకీయాల సంపాదించిన డబ్బులు దాన్ని ఖర్చు పెట్టే పద్ధతి చేసింది. మీరు మంచి చేసిన రావాలకు అదే చేసింది కదా. రాత్రి దాకా సర్వసాధారణం అయిపోయింది. అట్లా కాదు. ఏం చేసినారు అనేటువంటిది డెఫినెట్ గా అభివృద్ధి జరిగింది దేశంలో. అది మీ పిల్లలు జరిగిందా, మా పిల్లలు జరిగిందా, ఎవరి పిల్లలు జరిగింది? అభివృద్ధి ఏం లేదు, దారిద్ర్యం ఉంది, మొత్తం పని చేయడం దొరకడం లేదు అని మాత్రం చెప్పకండి. తెలంగాణలో ఆయన చెప్తున్నది శ్రీకాకుళం ఏందో, తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ జీడిపి వేరు, తెలంగాణ పర్ క్యాపిటల్ వేరు, తెలంగాణ పరిస్థితి వేరండి. నేను మాట్లాడుతాను తెలంగాణ గురించి మాట్లాడాను, అక్కడ ఏం జరిగిందో నాకు అనవసరం. కాబట్టి దాంట్లో కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి సంపద పెరిగేటువంటి పద్ధతి లోపల వాళ్ళు బాగుపడాలా, సంపద పెరగాలని దాంట్లో కొన్ని సంస్కరణలు మార్పులు వస్తాయి. తప్పే ఉందండి. దాన్ని మొత్తం మూసేస్తారు, దాన్ని ఏదో చేస్తారు. మాకు రాజకీయాలు రావా? రాజేష్ సార్, దాన్ని మూసేస్తే దాని పర్యవసానం ఏదో మాకు తెలియదు. అలాంటి రాజకీయ నీతులు వీళ్ళు చెప్పాలా, పాఠాలు మాకు చెప్పాలా? వీళ్ళు ఇలా ప్రపంచంలో ఒక అగ్రగామి ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది. ఆయన చదువుకోమని గూగుల్లో కొట్టుకోమని విశ్లేషకులు 8.2 జీడిపి ప్రపంచంలో ఏ దేశంలో రానటువంటి పరిస్థితి వాళ్ళ గ్రోత్ రేటు మనకు భారతదేశంలో ఉన్నది. అది ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్తలు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక వైపున రిపోర్ట్లు ఇస్తుంటే ఏం జరగలేదు దేశంలో, ఏమైతలేదు. ఎందుకు ఈ రోజున రూపాయి డాలర్ తో మార్పు ఎందుకు 90 రూపాయలు వచ్చింది? చెప్పండి. నేను ఎకనామిక్స్ కామర్స్ చదువుకున్నానండి. ఆమె గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంటర్నేషనల్ వచ్చినటువంటి రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నిటి యొక్క ప్రభావము డాలర్ మీద ప్రభావం ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటా. అదే విధంగా ఆయిల్ మీద కూడా ఉంటుంది. ఒక దేశంలో ఇక్కడ ఉండదండి అమెరికా అట్లా ఉండదండి. పెరిగింది మీ కామర్స్ ఏంది? ఒక్క నిమిషం ప్లీజ్ కృష్ణాంజనేయులు గారు, దయచేసి ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్, సరే ఆ సబ్జెక్ట్ వేరు, మనం మాట్లాడదాము. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడింది ఏంది వీళ్ళంటే, ఇప్పుడు మీరు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీరు వినండి. రిటైర్ అయినప్పుడు 76,000 పెన్షన్ అండి. నాకు జీతం 76,000. ఇలా రిటైర్ అయిన తర్వాత 1,35,000 వస్తుంది. నా ఖర్చులు ధరలు పెరగడంలో వచ్చిన డబ్బు దానికే సరిపోతుంది. మీరు చెప్పిన దానికి ఏమైనా పొంతనుందా? జిఎస్డిపి పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఈ రోజున పేదల అందరూ ప్రజలు ఆడుకునేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెరుగుతాయి? ఎందుకు ఈ రోజున జనం దగ్గర ఈ రోజున ఏ విధంగా అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో, డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఎగుమతులు సంబంధించినటువంటి వ్యవహారం మన దగ్గర లేదు. దిగుమతుల్లో మనం డాలర్ రూపంలో డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి? మీరు ఇది కూడా ఇప్పుడు రూపాయితో డాలర్ మారక విలువ అనేటువంటి అంశం కూడా రికార్డు స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మాది గొప్పే అనేటువంటి విధంగా మీరు రాజేష్ గారు మీకు కూడా ఒకటి ఏంటి అంటే, అందరూ అడుగుతున్నారు కదా వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి అంశాలను ఇంకొక కీలకమైనటువంటి ప్రస్తావన చేశారు. భారతదేశంలో వచ్చినటువంటి మార్పు. ఆయన ఏమంటున్నారు, మాకు మీ తెలంగాణ అంటే ఆంధ్రతో మాకేం సంబంధం అంటారు. మేము ప్లీజ్ ఒక్క నిమిషం. మీరు వలస కూలీల గురించి ఒక్క నిమిషం ప్లీజ్, మళ్ళీ మీకు ఇస్తా. కృష్ణాంజలి గారు, మీరు వలస కూలీల గురించి కాదు కృష్ణాంజలి గారు, ఉపాధి హామీ పథకం గురించి మేము ఉపాధి హామీ పథకాన్ని మేము తీసుకోలేము. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి చేతులు ఎత్తితే మాకు ఆంధ్రప్రదేశ్ కు ఉపాధి హామీ పథకం రాకపోతే ఇక్కడ కూలీల పరిస్థితి ఏంటి? రెండో ప్రశ్న ఏంటంటే,
వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున వ్యవసాయంలో వచ్చినటువంటి అతిపెద్ద మార్పు ఎవరు మీరు గమనించినట్టు నటించేటువంటి వ్యవహారం చెప్తాను నేను. అదేంటో ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? భూ యజమానులు ఎవరు కూడా వ్యవసాయం చేయటంలా. మీరు సామాజిక అంశాలను చదువుతారు, మేము ఆంధ్రప్రదేశ్, మీ తెలంగాణ సంగతి నాకు వద్దు, నేను ఆంధ్రప్రదేశ్ చెప్తాను. ఎవరు ఇంతకుముందు భూమి ఎవరి దగ్గర ఉంది? కమ్మ, రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు సామాజికంగా. మరి ఈ రోజున అలాంటి వ్యవసాయ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా ఈ రోజున వ్యవసాయం చేయటం లేదు. వాళ్ళు ఆల్రెడీ పట్ల షిఫ్ట్ అయిపోయారు. వ్యాపారాలు లేకపోతే ఇంకోటో ఇతర దేశాలకు పోవటం. ఈ రోజున కౌలుకు చేస్తున్నటువంటి కృష్ణాంజనేయులు గారు ఎవరు పని చేయట్లేదు. కృష్ణాంజనేయులు గారు మీకు ఒకటి అర్థమవుతుందో లేదు నాకు తెలిసి. కృష్ణాంజనేయులు గారు మీరు కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు నేను ఒక విషయం చెప్తా. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు ప్లీజ్ ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు నాకు తెలిసి ఎవరు పని చేయట్లేదని ఇప్పటి వరకు కృష్ణాంజనేయులు గారు బీహార్ నుంచో లేదంటే ఒరిస్సా నుంచో లేదు అంటే లేదు నేను చెప్తాను ఎక్కడి నుంచో వచ్చి పనులు చేస్తున్నారు తప్ప మన వాళ్ళు అయితే నాకు తెలిసి పనులు చేయడంలో చాలా తక్కువ ఉన్నారండి. చాలా తక్కువ ఉన్నారు. భారతదేశంలోనే ఉన్నాము. వ్యవసాయంలో భూమి ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేయటం లేదు. నేను అడుగుతున్నా, మీరు కూడా రండి. చదువుకోవాలి, రోజువారీగా మీరు అక్కడికి వచ్చేసి ఉండి వాళ్ళు వెట్టి చాకరీ చేసి అవసరమైతే రోజుకు 100 రూపాయలు పడకపోయినా సరే వాళ్ళు పడి ఉంటున్నారు. అలా పడి ఉండాలి మీకు. అలా పడి ఉండేటువంటి ప్లీజ్ కృష్ణ వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ. ప్లీజ్ కృష్ణాంజనేయులు గారు ఒక్క నిమిషం ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు దయచేసి ఒక్క నిమిషం కృష్ణాంజనేయులు గారు మీరిద్దరు ఒక నిమిషం అండి. మీరిద్దరు ఒక నిమిషం ప్లీజ్ దయచేసి ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు ఇక్కడ కావాల్సినటువంటి డబ్బులు మీరు రోజువారీ కృష్ణాంజలి గారు ఒక్క విషయం నేను మాట్లాడేది వినండి. ఇక్కడ నాకు తెలిసి సరే ఆంధ్రప్రదేశ్ లో ఎట్లుందో నేను పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో చూడలేదు. నాకు తెలిసి తెలంగాణ విషయానికి చెప్తున్నానండి. ఎవరు పని చేయట్లేదండి. చాలా వరకు తగ్గించారు. అంటే అందరూ వేరే రాష్ట్రాల నుంచి అట్లని చెప్పి చేయట్లేదు. డబ్బున్న వాళ్ళు కాదు, ప్రతి వ్యవసాయం ఉంది వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకప్పుడున్న ఆర్థిక పరిస్థితి ఇప్పుడు లేదండి. ఇప్పుడు చాలా మెరుగుపడ్డది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డది. నేను మరొక విషయం ఉపాధి కూలీల గురించి చెప్తాను. ఉపాధి కూలీల గురించి ఒక విషయం చెప్తా. మీరు వినండి ఒక్క నిమిషం ప్లీజ్. మీరు వినాలి. కృష్ణాంజనేయులు గారు నేను ఒక్క పాయింట్ చెప్తా ప్లీజ్. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సరే ఉండొచ్చు, నేను తప్పలేదు అంటే పని చేయట్లేదు సంతోషపడండి. ఎందుకంటే మన వాళ్ళు అభివృద్ధి చెందినరు. మీకు అర్థమైతలేదు. పని చేయట్లేదంటే దాన్ని మీరు వేరే అర్థం చేసుకోకండి. ఆర్థికంగా బలపడి ఉండొచ్చు అది అర్థం చేసుకోండి. దాంతో పాటు మరొక పాయింట్ ఈ రోజు దయచేసి పెయింటింగ్ పనికో లేదా కృష్ణాంజనేయులు ఒక్క విషయం. కృష్ణాంజనేయులు ఈ రోజు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు 100-200 ఇస్తాను జార్ఖండ్ వాడు వచ్చి చేస్తున్నాడు, నువ్వు ఎందుకు చేయవనంటే లేదు. అది ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఒక నీకు ఇస్తా. ఆ డబ్బులు కూడా మనమే అండి. ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో అది కూడా మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఈ రోజు కేంద్రం ఏం చేసింది, వాళ్ళు అంటే కొందరు చేయకుండా కూడా సరే నేనేం తప్పడు కూలీలు చేయకుండా కూడా తీసుకుంటాం. అందుకో సూపర్వైజర్ పెడతాడు. ఎక్కడ ప్రతి గ్రామంలో సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే వాళ్ళు నేను చెప్తా ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే వాళ్ళు వచ్చినా రాకుండా మీరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అంశం కరెక్ట్ గా చేసుకోవచ్చు. జియో ట్యాగ్ చేసుకోవచ్చు. ఇంకోటి కాదు, ఎవరో ఒక చోట చిన్న చోట జరిగే చాలా ప్రాంతాల్లో ఉంది. దానిపైన ప్రయత్నం చేయొద్దు దయచేసి. నేను ఆ డబ్బులు మనమే. నేను అనేది దీనికి రైట్. వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్ ఒక్క పాయింట్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ లేవనెత్తాలి. ఈ రోజు మీరు ఏదైతే 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలన్నారు, మన రాష్ట్రాల పరిస్థితి చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కృష్ణాంజలి గారు చెప్పారు వాళ్ళు భరించలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో గుడిబండి తెచ్చిన ఎత్తున పెట్టి వాళ్ళు భరించలేరు. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే ఆ ఉపాధి హామీ పథకం డబ్బులు ఇవ్వకుంటే అది అట్టు కనుమరుగేటట్టే కదా. అది 20 ఏళ్ల నుంచి ఉన్న పథకం ఈ రోజు. ఇప్పుడు ఒకటి రాజేష్ గారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితిని గురించి అవి ఆత్మాలోకం చేయాలా, విశ్లేషించుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నికలలో ఎట్లా గెలవాలా అనేటువంటిది వాటికి ఒక సైంటిఫిక్ థింకింగ్, రేషనల్ పాలసీ, ఏది వీలైతుంది ఏది వీలు కాదు, ఏ స్కీమ్ను లాంచ్ చేయగలుగుతాము, దానికి వచ్చే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏంటి అనేది లేకుండా ఇచ్చేసి అన్నీ ఇచ్చేసిన తర్వాత
మాకు కేంద్రం ఇస్తలేదు, మేము చేతనైతే లేదు, నెలకు 10,000 కోట్ల అప్పులు చేసే తప్ప తెలంగాణ ప్రభుత్వంలో ఇవాళ జరగడం లేదు. 2,30,000 కోట్ల అప్పులైనాయి ఇప్పటి వరకు. ఏమనంటే ఆయన చూపిస్తున్నారు, ఆయన చేసిందదే వీళ్ళు చేసిందదే. ఆర్థిక శాస్త్రంలో పెట్టుబడులు ఏది కోరికలు, ఏది ఇవ్వచ్చు, ఏది మేనిఫెస్టో అని ఆలోచించి చేసినారండి. స్కూటర్ ఫ్రీ ఇస్తామంటారు, మరి అమ్మాయిలకు 2,500 అమ్మ లేడీస్ కి అందరికి ఫ్రీ ఇస్తామంటారు. ఇవన్నీ ఆలోచించి చేసినవా రాజేష్ గారు? చెప్పండి. రాజకీయాలు ఏమండి వెంకటరెడ్డి గారు బీహార్ ఎన్నికల్లో 10,000 రూపాయలు ప్రభుత్వమే ఎన్నికల్లో బాగుంటది, కొన్ని పరిస్థితులు మిగతా రాష్ట్రాలు ఇవ్వకూడదు. మీరు అట్లా కాదండి, చేస్తే వేరేదంటే ఉత్తర రాష్ట్రాలలో ఉచిత పథకాలు వేరున్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉచిత పథకాలు వేరున్నాయి. మీరు గుర్తుంచుకోవాలా. అంత ఇర్రేషనల్ గా లేవు అక్కడ. ఉన్నది కొంత లేదని పరిస్థితులు. కాబట్టి వల్ల మీరు అప్పలపాలైపోయి కేంద్రం వైపు తిప్పి కేంద్రం అన్నిటికీ సమానంగానే ఇస్తుంది. ఏది ఇస్తారు ఏంది అనేటువంటిది పద్ధతిలో ఉంటుంది. ఏమని ఉంటే చర్చల ద్వారా చర్చించుకోవాలా, చేయాలా. కేంద్రం ఒకటి, రాష్ట్రం ఒకటి, ఆ దేశం పాకిస్తానా కేంద్రం అంటే? నేనేమంటున్నా అంటే పార్లమెంట్ లో బిల్లు పెడితే కదండి, పార్లమెంట్ లో పెడతారు కదా, నిర్ణయాలు చేస్తే కదా, బిల్లు చేస్తే బిల్లు పెట్టి ఏదైనా చర్చించి మీరు ఇప్పుడు ఉపాధి హామీ పథకం మీద మీరు ప్రజాస్వామ్యతంగా చర్చించారా? పార్లమెంట్ లో చర్చించారా? ఏది చర్చించే వాతావరణం చేస్తున్నారా? అది బిల్లు పాస్ అయిందా? బిల్లు పాస్ అయిందా? బిల్లు పాస్ అయ్యాలి కదా, నిర్ణయాలు చేసేస్తున్నారు. మీరు ఆ రోజు జెపిసి వేయాలంటే ఖాళీ కూర్చోబెట్టారు. మందబలము అనేది సమస్య కాదు. ప్లీజ్ ఇస్తాను వెంకటరెడ్డి గారు చర్చ. ఒక వెంకటరెడ్డి గారు దయచేసి అది బిల్లు పాస్ అయినట్లే అండి. అది మీ మెజార్టీ ఉంది, అది బిల్లు పాస్ అయినట్లు అది తీసుకొచ్చారు. నిన్న చౌహాన్ గారు మాట్లాడారు, ప్రకటన చేశారు. దీని మీద కదా గగ్గోలు పెడుతుంది. మీరు కనీసం పార్లమెంట్ లో చర్చించకుండా మీరు ఎట్లా తీసుకొస్తారు? అసలు మహాత్మా గాంధీ పేరును తొలగిస్తామని చెప్పారు, ఎందుకు తీసుకొస్తున్నారు? బిల్లు రాలేదు. నిన్న వచ్చి మానవతరాయ్ గారు ప్లీజ్. మీరు రకరకాలుగా రాస్తున్నారు. నిన్న చర్చ జరిగిందండి. మానవతరాయ్ గారు ప్లీజ్. పత్రికలు మానవతరాయ్ గారు ఉంటాయి రాయడానికి, ప్లీజ్. పత్రికలే రాసినాయి. మానవతరాయ్ గారు సాక్షి రాయలేదు. మాట్లాడేటప్పుడు మాట్లాడకండి దయచేసి. మానవతరాయ్ ప్లీజ్. ఇప్పుడు నిన్న ఆల్రెడీ ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన మాట్లాడారు పార్లమెంట్ లో. అదే విధంగా ప్రతులన్నీ కూడా సభ్యులకు ఇచ్చారు. అవును, బీజేపీ సభ్యులకు విప్ జారీ చేశారు. మీరు ఎటుకు పోవద్దు, ఈ బిల్లు ప్రవేశపెడుతున్నాం, మీరు ఓటు పాల్గొనాలని చెప్పారు. ఇంకేంది, మందబలం ఉంది కాబట్టి ఏదైనా చేయగలరు. ఇప్పుడు పార్లమెంట్ రాజ్యసభలో ఉంది. మధ్యలో మాట్లాడకండి, మధ్యలో మాట్లాడకండి, టైం లేదు. మీకు బలం ఉంది కాబట్టి బిల్లును ఆమోదింపజేస్తారు. కాబట్టి ఇక్కడ నష్టం శాపం ఎవరికి? పాపం 100 రోజులు ఉపాధి దొరుకుతున్నటువంటి కూలీలకు వాళ్ళకి నష్టం. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, 7,000 మంది తెలంగాణలో ఉన్నారు, 7,500 మంది ఉన్నారు. వాళ్ళ జీతాల మీద, వాళ్ళ జీవితాల మీద కూడా ఇప్పుడు పెను భారం మోపబడుతుంది. కాబట్టి వాళ్ళ ప్రశ్న, వాళ్ళ జీవితం అనేది ప్రశ్నార్థకం కాబోతుంది ఇప్పుడు. కాబట్టి ఎన్నో ఉపద్రవాలు ఉన్నాయి దీనికి. ఇంకో విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆ అధికారంలో రాకముందు ఆయన ఏమన్నాడు, 40 రూపాయల డాలర్ ఉంటే ఇంకేమో దేశం అతలాకుతలం అయిపోయింది, పడిపోయింది, భూకంపం వచ్చింది అన్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, మేము దాన్ని ఇంకా తగ్గిస్తాం 40 రూపాయలు కన్నాడు. మరి ఏమైందండి? ఈరోజు 99 రూపాయలు, 100 రూపాయలు చేరింది. మీ వలన అయిందా? అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇందాక అనిల్ గారు చెప్పినట్టు తక్కువగా ఉంటే 120 బ్యారెళ్ళు ఉంటే ధర ఉంటే మనం 70 60 ఇచ్చినాం. దానికన్నా తక్కువగా ధర ఉంటే ఇవాళ ఎంత 100 రూపాయలు ఉంది డీజిల్, పెట్రోలు పైనే ఉన్నది. కాబట్టి మనం మాట్లాడటం కాదండి, చేతల్లో కూడా ఉండాలి. ఈ పథకం పైన అనుమానాలు ఉన్నాయి. పార్లమెంట్లో రేపు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి 100%. ఎందుకంటే ఇది మనుషులు, మనం కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. మనం ఇలా బీహార్ నుంచి కూలీ వస్తుందంటే ఎందుకు వస్తాడు? మనోడు పనిచేయడు. ఎందుకు పనిచేయడు? దేనికోసం పనిచేయడు? తక్కువ కూలీకి పనిచేయడు. అది గుర్తుపెట్టుకోండి. 300 ఇస్తా అంటే బీహార్ వస్తాడు. ఇలా హోటల్ చూడండి, హైదరాబాద్ కానీ మండల నియోజకవర్గాల కేంద్రాల్లో కూడా ఒరిస్సా వాళ్ళే మేనేజర్లు, ఒరిస్సా వాళ్ళే వాళ్ళు అటెండర్లు, అన్నీ ఎక్కడ చూసుకున్నా ఒరిస్సా బీహార్ వాళ్ళు ఎందుకున్నారంటే నెలకి 10,000కు పనిచేస్తే మనవాడు 20,000 అడుగుతారు. కాబట్టి నాణ్యమైనటువంటి కూలీల కోసం, పనుల కోసం మనవాళ్ళు ఎదుగుతారు. బీహార్ వాళ్ళ కేంద్రాలు లేవు, ఉపాధి లేదు, వాళ్ళు లేదు. అక్కడ ఆ వాతావరణాన్ని బట్టి పారిపోయి వస్తున్నారు. ఢిల్లీ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఆ కాలుష్యం ఉండకుండా హైదరాబాదు సేఫ్ అని చెప్పి ఇక్కడికి వస్తున్నారు.
కానీ దాన్ని మన వాళ్ళని నిందిస్తే అట్లా మన కూలీలకి ఏంటంటే గిట్టుబాటు కావాలి ఫస్ట్ ఒకటి. మీరు ఇచ్చే కూలీ గిట్టుబాటు అయితే మీ దగ్గర పనిచేస్తాడు. ఎందుకు ఊర్లో గిట్టుబాటు అయితే మండలానికి ఎందుకు పోతారు, లేదా పట్టణానికి ఎందుకు పోతారు చెప్పండి. కాబట్టి మన దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని ఏదో రకంగా లోపరుచుకొని ఈ చట్టాల ద్వారా వాళ్ళ కాళ్ళకు తాళ్ళు కట్టి మళ్ళా మీ పొలాల్లో కట్టేసే ప్రయత్నం చేస్తారు. ఏం పొలాలే కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. స్వేచ్ఛ ఉందండి, ఏ పనికి పోవాలో రావాలో మొత్తం వ్యవస్థ చట్టాలు ఉన్నాయి, లేబర్ చట్టాలు ఉన్నాయి. క్యాపిటలిస్ట్ వ్యవస్థ కారణం కాంగ్రెస్. దేశంలో కారణం కదా మీరు చేసిన కాదు. ఒకటి వెంకరెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్. ఒకటి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఒకటి వెంకరెడ్డి గారు నేను ఈ రోజు మీరు మాట్లాడగండి సార్. వెంకటరెడ్డి గారు 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ యొక్క ఒక వీడియో ఇందాకనే చూసా. అయ్యా నేపాల్లో ఉండేటువంటి రూపాయి పడిపోవటం లేదు, శ్రీలంకలో రూపాయి పడిపోవట్లేదు, పాకిస్తాన్ లో రూపాయి పడిపోవట్లేదు, బంగ్లాదేశ్ లో రూపాయి పడిపోవట్లేదు, హిందుస్థాన్ రూపాయి మాత్రమే పడిపోతుంది. అడిగాడు మరి ఇప్పుడు ఎందుకు పడిపోతున్నాయి? మరి దానికి 11 ఏళ్ళు అయింది. దానికి సంబంధించిన సమాధానం లేదు. హిందుస్థాన్ రూపాయి ఎందుకు పడిపోతుందో అనుకుంటే ఈ రోజున గారు కొంచెం సంయమనం పాటించారు. సమయం లేదు ప్లీజ్. అసహనంగా ఉంటే ఎట్లా? వాళ్ళ ప్రధానమంత్రి మాట్లాడినటువంటి అడుగుతున్నారు. అదే ప్రశ్న ఈ రోజున భారతదేశ ప్రజలందరూ చూద్దాం. రైట్, సమయం లేదు ప్లీజ్. వెంకరెడ్డి గారు థ్యాంక్ యూ. వెంకరెడ్డి గారికి, మానవతరాయ్ గారికి, కృష్ణాంజలి గారికి, చర్చల పొలం మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొచ్చింది, ఒక బిల్ అయితే తీసుకొచ్చింది. అందులో మహాత్మా గాంధీ పేరు తీసేస్తే వికసిత్ భారత్ అనేది తీసుకొచ్చింది ఈరోజు. సో ఇది పార్లమెంట్లో నిన్న బిల్ అయితే తీసుకొచ్చారు. దీనిపైన ఇటు విపక్షాలన్నీ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పేరు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది? దాంతోపాటు ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలపైన 40% భారం అవుతుందో ఇది ఒక కుట్రలో భాగంగా, అంటే వికసిత్ భారత్ అనే పేరుతో తీసుకొచ్చి ఒక కుట్రలో భాగంగానే తీసుకొస్తున్నారు రాను. ఎందుకంటే రాష్ట్రాలు ఇప్పటికీ ఆర్థిక పరిస్థితి అదో రకంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో కనీసం ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని దగ్గర. అలాంటి ప్రాంతంలో అలాంటి పరిస్థితిలో ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 40% భరించాలంటే మళ్ళీ ఇది ఒక 4,000 కోట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది ఈ ఉపాధి హామీ పథకం. దీంతో ఏమవుతుంది, ఉపాధి హామీ పథకం అనేది కనుమరుగే అవకాశం ఉంటుంది. సో దీనిపైన కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఏదైతే తొలగిస్తారో దీనిపైన కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో వివరణ ఇవ్వాలనేది ఈరోజు కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఆయన పేరు ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటి. ఎందుకంటే ఇది ఆ రోజుల్లో ఆ రాష్ట్రాల్లో ఆ రోజుల్లో దేశంలో ఉన్న పరిస్థితి, కరువు, ఆర్థిక పరిస్థితి, వలస కూలీల పరిస్థితి చూసి ఈ పథకాన్ని తీసుకొచ్చాం కావచ్చు. ఈ పథకాన్ని మరి ఈ రకంగా చేర్పులు మార్పుతో దీనికి కనుమరుగే విధంగా చేస్తున్నారనేది ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటని చూడాల్సి ఉంటుంది. మరి పార్లమెంట్లో చర్చ పెడితే దీనిపైన ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. ఇది వాళ్ళ చర్చ. మరి మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్య ఆరోపణ.